తెలంగాణ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి పాత రిజర్వేషన్ల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీ హిల్స్ గెలుపుతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు స్థానిక ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేబినెట్ లో గిగ్ వర్కర్ల నూతన విధానంపైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇటీవల మరణించిన కవి రచయిత అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్మృతివరం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి పాత రిజర్వేషన్ల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీ హిల్స్ గెలుపుతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు స్థానిక ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కానుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈ కేబినెట్ సమావేశంలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకి, అంటే దాదాపు ఇప్పుడు ఆల్రెడీ అందరూ వచ్చేసారు, సచివాలయంలో సమావేశం అవుతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణతో పాటు పలు కీలక అంశాల మీద నిర్ణయం తీసుకోనున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలు ఏదైతే ఉన్నాయో, జీవో నంబర్ 9, 41, 42 అమలును నిలుపుదలకు చేస్తూ హైకోర్టు చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం మనందరూ తెలిసిందే. అయితే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూడా జరుగుతున్న జాప్యం మీద పలువురు వ్యక్తులు చేసిన మరో పిటిషన్ మీద కూడా ఇటీవల విచారించిన హైకోర్టు దీనికి సంబంధించి పూర్తిగా, అంటే ఈ రోజు, అంటే దాదాపు ఈ నెల 24 ఆయుధం చేసిన విషయం కూడా తెలుసు. అయితే ఈ సంబంధంలో ఈ పరిణామాల మీద మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికల నిర్వహణ మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇంకో పక్క బీసీ రిజర్వేషన్లపై పెంచుకు తీసుకున్న నిర్ణయానికి న్యాయపరమైన చిక్కులు అడ్డుకోవడంతో పాటు పాత రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహించడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదు అని చెప్పేసి ఆల్రెడీ అందరూ భావిస్తుండే, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టద్దన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ గొడవను తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగానే అది చెల్లది జీవో అని చెప్పి తీసుకొచ్చారు. అది చెల్లదు అని చెప్పేసి వారికి కూడా తెలుసు అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణల గురించి కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రిజర్వేషన్ల గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే పూర్తిగా తెలుస్తుంది. దీనిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కూడా పాలసీ మంత్రివర్గం ఆమోదించనుంది అన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలుసు విజయోత్సవాల గురించి కూడా మనకు వినిపిస్తున్న చర్చ. అయితే 1 నుంచి, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి త్వరలోనే 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 నిర్వహణ, అలాగే డిసెంబర్ 8న ప్రజా ప్రభుత్వం 2వ వార్షికోత్సవ నిర్వహణ, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి నిర్వహణ తేరజనుల మీద మంత్రివర్గంలో చర్చ
చర్చించి అలాగే నిర్ణయం తీసుకోండి అన్నట్టయితే తెలుస్తుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల మీద కూడా ఇటు మంత్రివర్గంలో విస్తృతంగా చర్చలున్నాయి. అయితే ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో అభిప్రాయం, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన మద్దతు, అలాగే ఇంకా మిగతా అంశాల మీద కూడా చర్చించి భవిష్యత్తులో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యవహారాల మీద కూడా నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది సురేఖ. ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంకొక లెవెల్ కి కాన్ఫిడెన్స్ వెళ్ళిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన పథకాల మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు ఎక్కువగా ప్రజలు నమ్ముతున్నారు అని చెప్పేసి భావిస్తుంది కాంగ్రెస్. మరి దీనికి సంబంధించి కూడా ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ముందు ఇటు ఆల్రెడీ మనకు తెలిసిందే ఒక పక్క స్పీకర్ కి సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల మీద కూడా ఒక నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంకో 4 వారాలు అంటే ఇంకొక నెల రోజులు ఇటు గడువు అడగడం, మరి దీని మీద కూడా ఏమైనా చర్చ ఉంటుంది అని అయితే లోపల చర్చలు నడుస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.